హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దున్నే ఇగోండి హార్లిక్స్ కలుపుకుంటున్నాను. మా బాబుకేమో ఉత్త పాలు ఇస్తున్నాను అనమాట. పాలు కాచి కొంచెం హార్లిక్స్ కొంచెం పంచదార వేసి ఒక కప్పులో కలిపాను. ఒక కప్పులోనేమో ఉట్టిగా పాలు మాత్రమే పోసి ఇంకా మా బాబుకి ఇస్తున్నాను అనమాట. హార్లిక్స్ వేసి ఏమో నాకు మా వారు కొంచెం తాగుతున్నాము. ఇంకా హార్లిక్స్ వేసి కలిపి ఇంకా స్పూన్తో కలుపుతున్నాను అనమాట, పాలంతా కలిసేలాగా. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మరికొన్ని మంచి మోటివేషన్ వీడియోస్ కూడా చేస్తాను. కొంచెం నా హెల్త్ ఇప్పుడిప్పుడే కొంచెం బాగైంది ఫ్రెండ్స్. ఎక్కువసేపు మాట్లాడాలంటే గొప్పది అదే ఆపకుండా మాట్లాడాలంటే ఆయాసంగా వస్తుందన్నమాట. అందుకని ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. అందుకని చెప్పేసి కొంచెం అప్పుడప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం ఒక 2 రోజులు పోయినాక మంచి మోటివేషన్ వీడియోస్ కూడా చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా మా బాబుకి కూడా ఇచ్చి ఇంకా మేము మా వారు నేను కూడా ఇద్దరం తాగుతున్నాం అన్నమాట. ఇంకా కొన్ని మంచి మోటివేషన్ వీడియోస్ కూడా చేస్తాను తప్పకుండా మీకోసం. నాకు కొంచెం 2 రోజులు టైం ఇవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోలు తప్పకుండా చూడండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇగోండి ఇంకా గ్యాస్ పొయ్యి అంతా శుభ్రంగానే ఉంది. నైటే శుభ్రంగా తుడిచి ముగ్గది పెట్టుకుంటాను అనమాట. మళ్ళీ పొద్దున్నే బాక్సులు హడావిడిలో అప్పుడు శుభ్రం చేయలేము. ఇంక అందుకని చెప్పి నైటే తుడిచి పెట్టుకుంటే తెల్లారికి నీట్గా ఉండిద్ది. ఇంకెక్కడ అన్నీ నీట్గా సర్ది పెట్టుకుంటాను అనమాట. ఇగోండి ముగ్గులు కూడా వేసాను. ఇగోండి ఇంక ఈరోజు ఇడ్లీ వేస్తున్నాను అనమాట. మా బాబుకి జ్వరం కదండి, నిన్న బుధవారం నుంచి స్కూల్కి వెళ్తున్నాడులేండి. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఈరోజు బుధవారం నుంచి వెళ్తున్నాడు. ఇది మొన్నటి వీడియో అన్నమాట, సోమవారం రోజు వీడియో. ఇడ్లీ వేస్తున్నాను. బయట కొనుక్కొస్తే చాలా అవుతున్నాయి ఫ్రెండ్స్. అందుకని ఇంకా నేనే ఎలాగోలా ఇంక ఇంట్లోనే ఇడ్లీ వేస్తున్నాను అనమాట. నైటే రుబ్బి పెట్టుకున్నాను పిండి. ఇంకా ప్లేట్లకి వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ పూస్తే మీరు పూసుకొని ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యి కానీ నేనైతే పుయ్యకుండానే మంచిగా నీట్గా వస్తాయి అనమాట. ఇగోండి ఇంకా ఇడ్లీ అన్ని ప్లేట్లకి వేసేసుకుంటున్నాను. తెలుసు కదండి కొలతలు ఎంతో. ఒక 1/2 కిలో ఇడ్లీ మినపగుళ్ళకి 1/2 కిలో మినపగుళ్ళకి 1/2 కిలో ఇడ్లీ రవ్వ అనమాట. ఇడ్లీలు చాలా స్మూత్గా చక్కగా వస్తాయి. నేను మిక్సీలోనే వేస్తాను, అయినా కానీ చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇడ్లీ పిండి సాఫ్ట్గా ఇడ్లీలు రావాలంటే మిక్సీలో ఎలా వేసుకోవాలో కూడా నేను చూపించాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మా బాబుకి చట్నీ తినకూడదన్నారని చెప్పి ఇంకా టమాటా చట్నీ వేసి పెట్టాను అనమాట. ఇగోండి ఇంకా ముందే గిన్నెలో నీళ్లు పోసి ఒక గ్లాస్ నీళ్లు పోసి కాచాను అనమాట. నీళ్లు కాగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు పెట్టాను ఫ్రెండ్స్. అప్పుడు తొందరగా ఉడుకుతాయి అనమాట ఆవిరికి. మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్ చేయండి ఇడ్లీలు. ఇగోండి ఇంకా ధూపం స్టిక్ వెలిగిస్తున్నాను అనమాట. పొద్దున్నే ఇలా మంచి సువాసన వస్తూ ఉంటే కిచెన్లో మనకు కూడా మంచి బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు కూడా పూజ చేసుకున్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట. చిరాగ్గా ఉండకుండా ఆ స్మెల్కి మంచిగా ఉండిద్ది అనమాట. మనకు కూడా ఒక మంచి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తే మనసుకి ఎంత హాయిగా ఉండిద్దో కదండి. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ లాగానే ఇలా ఒక ధూపం వెలిగించుకొని కిచెన్లో పని చేసుకోండి. మనకు కూడా బ్రెయిన్ పీస్ఫుల్గా ఉండిద్ది, రిలీఫ్గా ఫ్రెష్గా ఉంటామన్నమాట. అందుకని నేను కూడా రోజు ఒకటి వెలిగించుకుంటున్నాను. పొద్దున్నే కిచెన్లోకి రాగానే మనం ఎక్కువ కిచెన్లోనే ఉంటాం కదా ఫ్రెండ్స్. మనకు కొంచెం మైండ్ రిలీఫ్గా ఉండడం కోసం ఇలా వెలిగించుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకటి వెలిగించుకోండి. అది కాక ఇప్పుడు ఈ చలికి సన్న దోమలు వస్తున్నాయి, అవి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా వెలిగించుకుంటే కిచెన్ మంచి వాసన వస్తూ ఉంటుంది అన్నమాట. మనకి ఎక్కువ పని అంతా కిచెన్లోనే కాబట్టి మనకు కూడా ఫ్రెష్గా ఉండిద్ది ఇలా ఒకటి వెలిగించుకొని పని చేసుకుంటే. ఇగోండి ఇంకా ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి అనమాట. అలా వేలుతో టచ్ చేశాను, చేతికి అంటలేదు. ఇంక ఇడ్లీలు ఉడికిపోయినాయి. ఇంకా తీసి ప్లేట్లో పెట్టుకొని ఇంకా మా బాబుకి పెట్టాలి, ట్యాబ్లెట్స్ అవి వేయాలి. ఈ సోమవారం రోజు వీడియో ఫ్రెండ్స్. ఇవాళ బుధవారం కదా, ఈరోజు అయితే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇగోండి ఇంకా తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఇడ్లీలు అవి. కానీ చాలా ఫీవర్ రావడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్. నీరసం అయితే ఎప్పటికీ ఇంకా తగ్గలేదన్నమాట. చాలా నీరసం వస్తుంది. కొంచెం ఎక్కువ పని చేస్తే చాలు నీరసం వచ్చేస్తుంది అనమాట. జ్వరం అయినా కానీ చాలా నీరసం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా.
ఇగోండి ఇంకా టమాటా పచ్చడి వేస్తున్నాను. కొబ్బరి పచ్చడి అవి పెట్టొద్దన్నారు, దగ్గు వస్తుంది అని చెప్పేసి ఇంక అందుకని టమాటా చట్నీ వేసి ఇచ్చాను. ఇంకా తినేసేసి ట్యాబ్లెట్లు కూడా వేయాలి ఫ్రెండ్స్. ఇగోండి తింటున్నాడు. మా అబ్బాయి మాత్రం చాలా తగ్గిపోయాడు ఫ్రెండ్స్. వారం రోజులు జ్వరం వల్ల పాపం చాలా తగ్గిపోయాడు అనమాట. ఇగోండి ఇంకా ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నాను అనమాట, వేసుకుంటున్నాడు. పర్వాలేదులేండి, ఇప్పుడు తగ్గిపోయింది జ్వరం. కాకపోతే కొంచెం నీరసంగా ఉంటున్నాము. టైఫాయిడ్ జ్వరం కాబట్టి మా బాబు మరీ పాపం నీరసంగా ఉంటున్నాడు. ఇంకా స్టడీ అవర్స్ ఉండకుండా వచ్చేసేయమని చెప్తున్నాను స్కూల్ నుంచి. స్కూల్ అయిపోగానే స్టడీ అవర్స్తో కలిపి 7కి వస్తాడు నైట్. అందుకని 5కే వచ్చేసేయమని చెప్పాను. మళ్ళీ చలికి వెళ్తాడు పొద్దున్నే 7ంటికి, మళ్ళీ సాయంత్రం 7ంటికి చలికి వస్తాడు కదా, అందుకని చెప్పేసి కొంచెం త్వరగా వచ్చేసేయమని చెప్పాను. ఇంకా ట్యాబ్లెట్స్ అవి వేసేసిన తర్వాత పొయ్యి మీద పప్పు పెట్టాను ఫ్రెండ్స్. టమాటా పప్పు చేస్తున్నాను. ఇగోండి పప్పు ఉడుకుతుంది. మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, చూడండి 55,000 మంది చూశారు. చాలా బాగుంది, నచ్చింది జనాలకి. టమాటా పప్పు చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఇగోండి ఇంకా రైస్ కూడా కడిగి పెట్టుకుంటున్నాను, అన్నము. ఇంకా నీరసంగా ఉంటుందని ఈ ఎండకి బట్టలు ఉతకట్లేదు ఫ్రెండ్స్. సాయంత్రం పూట ఉతుక్కుంటున్నాను అనమాట. 4ంటికి అలా ఉతికేసుకుంటున్నాను. మరి ఈ ఎండకి ఉతకాలంటే నీరసం వస్తుందని చెప్పేసి ఇంకా పొద్దున్నే ఉతుకుదామంటే ఈ చలికి ఉతకలేకపోతున్నాను. ఇవన్నీ ఇంకా రైస్ కడిగి ఎసురు పోసేసి స్టవ్ మీద పెడితే అన్నం ఉడుకుతుంది. ఇంకా మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. లైవ్ చేస్తున్నాను 3కి అలాగా లైవ్ చేసి 1 గంట తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాను. 4ంటికి మళ్ళీ 4ంటికి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అంట్లు బట్టలు అప్పుడు ఒకేసారి 4ంటికి తోముకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మా అబ్బాయి ఇంకా టమాటాలు అవి కోసిస్తున్నాడు అనమాట, నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఏం తోచట్లేదు మమ్మీ, స్కూల్కి వెళ్తాను కదా, ఇక్కడ నాకేం తోచట్లేదు అంటే సరేనా టమాటాలు కోసిమంటే టమాటాలు కోస్తున్నాడు ఫ్రెండ్స్. పాపం ఇంటి దగ్గర ఉంటే తనకి ఏం తోచట్లేదు, అందుకని టమాటాలు కోసేస్తున్నాడు అనమాట నాకు. ఇంకా టమాటాలు అవి పప్పులో వేసాను. మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి టమాటా పప్పు వీడియో. 55K వెళ్ళింది వీడియో మాత్రం. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో టమాటా పప్పు. మాకు ఇక్కడ ఏంటంటే అండి ఫ్రెండ్స్, కొంచెం ఊరికి చివరనమాట మా ఇల్లులు, అందుకని కొత్తిమీర కరివేపాకు అవి కొంచెం దొరకటం కష్టం అనమాట. అందుకని చెప్పేసి నేను కర్రీస్లో అవి వేయట్లేదు. ఇక మధ్యాహ్నం అన్నం తినేసేసి కొంతసేపు లైవ్ చేసి తర్వాత రెస్ట్ తీసుకున్నాను. మళ్ళీ 4ంటికి ఇగోండి నా పని అంతా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ ఏం చేస్తానంటే లేవగానే బ్రష్ చేసేసి ఇల్లు ఊడ్చి బయట వాకిళ్ళు అవి ఊడ్చుకొని ముగ్గులు అవి పెట్టుకొని ఇంకా టిఫిన్ చేస్తాను, వంట చేస్తాను, ఇల్లులు అవి తుడుచుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా అంట్లు బట్టలు మాత్రం పొద్దున్నే ఉతికేస్తాలే కానీ ఇప్పుడు బాగోట్లేదు ఈ చలికి ఎందుకులే అంత పొద్దున్నే అని చెప్పేసి 4ంటికి ఉతికేసుకుంటున్నాను. అన్నం తిని మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని తర్వాత 4ంటికి బట్టలు అవి ఉతికేసి అంట్లు అవి తోమేసుకుంటున్నాను అనమాట. సాయంత్రం మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవటం, మళ్ళీ సాయంత్రం వంట ఇవన్నీ సరిపోతాయి అన్నమాట. పూర్తిగా రికవరీ అయ్యేదాకా ఇలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా తగ్గిన తర్వాత ఇంకా మార్నింగే బట్టలు ఉతికేసుకుంటాను. అంట్లు మాత్రం సాయంత్రం తోముతాను ఫ్రెండ్స్, కంపల్సరీగా రోజు సాయంత్రం తోమేస్తాను అన్నమాట. ప్రతిరోజు సాయంత్రం తోముకుంటాను ఫ్రెండ్స్ నేను అంట్లు మాత్రం. ఇవన్నీ ఇంకా బట్టలన్నీ ఉతికేసాను సబ్బు పెట్టి, ఇంకా నీళ్ళల్లో కంఫర్ట్ వేసి జాడించుకుంటాను. జనాలు కొంతమంది ఎలా ఉన్నారంటే ఫ్రెండ్స్ ఓర్చుకోలేకపోతున్నారనమాట. మాది అటువైపు కాదనమాట, అటువైపు కాస్త బండలేసి నీట్గా ఉంది కదా బట్టలు ఉతుకుందామని అక్కడ ఉతుక్కుంటే మా పైన ఉండేవాళ్ళు ఆ ఇంటికల్లా వాళ్ళకి కంప్లైంట్ చేశారు ఫ్రెండ్స్, ఉతుక్కుంటున్నారు బండలు అవి పాడైపోతాయి అని. ఇంకా వాళ్ళు అక్కడ ఉతుక్కోవద్దన్నారు ఫ్రెండ్స్. ఇంకా మా వైపే దండం కట్టి బండలు అవి వేయించుకొని ఉతుక్కుంటున్నాను. నిన్న పెట్టిన వీడియోలో చూసారుగా, నిన్నటి వీడియో అందులో ఉందన్నమాట ఉతుక్కోవటం మా వైపు. జనాలు ఓర్చుకోలేకపోతున్నారు, మంచిగా ఉన్నా కానీ ఎందుకు ఇలా ఉంటున్నారో అసలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్.
కుళ్ళు ఓర్తనము, ఓర్వలేనితనము ఇవి మంచివి కాదు. మన తోటి వారికి సహాయం చేసేలా ఉండాలి కానీ అవతలోళ్ళు బాగుపడుతుంటే అర్రే వీళ్ళు ఎందుకు బాగుపడుతున్నారు, వీళ్ళని ఎలా చెడగొట్టాలా అనే చూస్తున్నారే తప్ప పోనీలే ఏదో చేసుకుంటున్నారులే అని సహాయం చేద్దామనేలాగా అసలు ఉండటం లేదు ఫ్రెండ్స్. అక్కడ కొంచెం వాళ్ళు నీట్గా ఉన్నాయి కదా, బట్టలు ఉతుక్కుంటానికి బాగుంది కదా అని చెప్పేసి ఉతుక్కుంటే మేము ఉతుక్కున్నప్పుడు వాళ్ళు ఎందుకు వాడుకోవాలి, వాళ్ళు కూడా వాడుకోకూడదు, వాళ్ళని ఉతుక్కోవద్దన్నారంట. వాళ్ళు అడిగితే మా ఇటువైపు బండలేసి దండం కట్టుకునేదాకా ఉతుక్కుందాంలే అని చెప్పేసి నేను ఇటు ఉతుక్కుంటుంటే ఇల్లుగల్ల వాళ్ళకి చెప్పారు ఫ్రెండ్స్. వాళ్ళేమో ఇంకా నన్ను కూడా ఉతుక్కోవద్దని చెప్పారు ఇటువైపు. అలా ఉంటున్నారు కుళ్ళుబోతనంగా. మనల్ని వద్దన్నప్పుడు వాళ్ళని కూడా ఎందుకు ఉతుక్కొనియాలి, ఉతుక్కొనియకుండా చేద్దాము అన్నంత కుళ్ళు కుట్రాలతో ఉంటున్నారు ఫ్రెండ్స్ జనం మాత్రం. ఇగోండి ఇంకా బట్టలు ఉతికి ఆరేసాను. ఇగోండి అంట్లు గిన్నెలు కూడా కడుక్కుంటున్నాను. ఒక్కోసారి ఎక్కువ ఉన్నప్పుడు సింక్లో కుదిరినప్పుడు ఇలా బయట కడుక్కుంటాను ఫ్రెండ్స్. ఇంకా అంట్లతో వేస్తుంది, బట్టలు ఉతికేస్తుంది, మీ బండ్లన్నీ పాడైపోతాయి అది ఇది అని ఆ ఇల్లుగల్ల వాళ్ళకి చెప్పారు ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకా అటువైపు చేసుకోవద్దన్నారు. ఇంకా మా ఇంటి ముందే బండలు అవి వేసుకొని ఉతుక్కుంటున్నాను అనమాట. నిన్న ఉతికాను కదా, చూశారు కదా ఫ్రెండ్స్, అటువైపు అనమాట. ఒకరికి తోటి వారికి సహాయపడేలా ఉండాలి ఫ్రెండ్స్, అంతేగాని కుళ్ళు కుట్రాలతో ఉండకూడదు అనమాట. కొంతమంది ఎందుకు ఇలా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. తోటి వారికి సహాయం చేయాలని ఎంతమంది చెప్తున్నారు కానీ ఏం చేస్తాం, జనాలు ఇంకా కుళ్ళు కుట్రాలతోనే ఉంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా శుభ్రంగా గిన్నెలన్నీ కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. కానీ ఇలా సింక్లో కానీ ఇలా కడుక్కుంటేనే నాకు కొంచెం ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే సింక్లో అంత బాగా దార రావట్లేదు, సన్న దార వస్తుంది, చాలా టైం పడుతుంది అనమాట ఆ సన్న దార మీద అంట్లు కడగాలంటే. మేము కొత్తగా వచ్చాం కదా, కొంచెం బండలు అవి వేసుకొని దండం కట్టుకునేదాకా వైప్ చేసుకుందాంలే అనుకున్నా. కానీ ఏం చేస్తాం, జనం ఓర్చుకోలేకపోతున్నారు. మళ్ళీ వాళ్ళైతేనేమో మొక్కలకి నీళ్ళు అవి పోసుకోవచ్చు, పట్టుకోవచ్చు, ఆ నీళ్లు వాడుకోవచ్చు, వాళ్ళు వచ్చి ఉతుక్కోవచ్చు అనమాట. మళ్ళీ పక్కన వాళ్ళు ఉతుక్కోకూడదు. ఏంటో జనం ఇలా ఉంటున్నారు. మనం ఒకరికి సహాయంగా ఉండాలి కానీ అవతల బాగుపడితే ఎందుకు వీళ్ళు బాగుపడుతున్నారా, వాళ్ళు ఎలాగైనా చెడగొట్టాలి, నాశనం చేయాలి అన్నట్టు తయారవుతున్నారు జనం. కలికాలం వచ్చిందంటే ఏమో అనుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి అన్నీ, బ్రహ్మంగారు చెప్పినవి అన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. ఇంకండి గిన్నెలన్నీ ఇంకా కడిగేశాను ఫ్రెండ్స్. ఇంకా సాయంత్రం నా గిన్నెలు కడగటం, బట్టలు ఉతకడం అయితే అయిపోయింది. ఇంకా ఇల్లులో అవి ఊడ్చుకొని మళ్ళీ ఇంకా సాయంత్రం వంటకి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇంక ఇది రోజు మొత్తంలో ఇదే ఫ్రెండ్స్ నా పనులు, రొటీన్ పనులు. ఇంకా అప్పుడప్పుడు పండగలకి ఇల్లు అవి తుడుచుకోవటం, బూజులు అవి దులుపుకోవటము ఇలా చేస్తూ ఉంటారు అనమాట. దుప్పట్లు వారానికి ఒకసారి దుప్పట్లు అవి ఉతుక్కోవటము ఇలా చేస్తా. అందరూ ఇలానే చేస్తారులేండి, నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. నా పద్ధతులు నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. మీకు నచ్చితే తప్పకుండా నా వీడియో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోలు మరికొంతమందికి షేర్ అవుతాయి అన్నమాట. ఇగోండి మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తున్నాడు. నేను ఇంక బట్టలకి అంట్లు తోమే వచ్చేసరికి ఇగోండి ఇల్లు అంతా చిమ్ముతున్నాడు అనమాట. ఇంక నేను చాట్ ఇస్తున్నాను, చాట్లోకి ఎత్తేస్తున్నాడు అనమాట చెత్త అంతా. ఇంకా తర్వాత ఇంకా వంట పని ఫ్రెండ్స్. కిచెన్లోకి వెళ్ళి ఇంకా వంట ఏదో ఒక కర్రీ చేసుకొని అన్నం వండుకొని తినేయటమేనమాట. నేను 2 పూట్ల కర్రీస్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా. మా వారు మార్నింగ్ది ఈవినింగ్ తినరు అనమాట. టిఫిన్ అయితే తింటారు కానీ అన్నం మా కర్రీస్ మాత్రం పొద్దుటి సాయంత్రం తిండు. సాయంత్రం మళ్ళీ వేరే కర్రీ చేయాలి, లేకపోతే ఏదో ఒక టిఫిన్ చేస్తే తన వరకు తినేస్తాడు అనమాట. నేను అంతే చేస్తాను. మార్నింగ్ కర్రీ ఉన్న రోజు సాయంత్రం తనకి ఏదో ఒక టిఫిన్ చేసి పెట్టేస్తాను. మేము ఇంకా కర్రీ వేసుకొని తినేస్తాం ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నాకు. ఏంటో ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు అన్నమాట. మా అబ్బాయి మాత్రం నాకు చాలా పని చేసి పెడతాడు ఫ్రెండ్స్. ఎంత పనైనా చేస్తాడు. నేను చెయ్యను మమ్మీ అని మాత్రం అనడు ఫ్రెండ్స్. పాపం బాగోపోయినా కానీ చూడండి నాకు పని చేసి పెడుతున్నాడు. నాకేం తోచట్లేదు మమ్మీ, అన్నం తిని పడుకోకూడదు కదా ఫ్రెండ్స్, ఇంకా అందుకని చెప్పేసి ఏం తోచట్లేదని చిన్న చిన్న పనులన్నీ చేసి పెడుతున్నాడు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ